తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులను మార్కులు కొలమానంతో మాత్రమే చూడటం విద్యా వ్యవస్థలో చెడు సాంప్రదాయం ఉందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు వారికి ఆసక్తి ఉన్న ఇతర అంశాలపై ప్రోత్సహించేలా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన సూచించారు. హైదరాబాద్ నల్లకుంట కేర్ మోడల్ హై స్కూల్ 32వ వార్షికోత్సవం రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కోదండరాం హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న కేంద్రీయ విద్యాలయాల తరహాలో హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను నడపాలని కోదండరాం సూచించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. విద్యార్థులను మార్కుల కోణంలో చూడటం వల్ల వారి వికాసానికి ఆటంకం ఏర్పడుతుందని, దాంతో వారు మానసిక ఒత్తిడికి గురై చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొనలేకపోతున్నారని అన్నారు. కేర్ మోడల్ హై స్కూల్లోని విద్యతో పాటు కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, వివిధ రంగాల్లోని విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీయటం గొప్ప విషయమని కోదండరాం అన్నారు. తమ సంస్థ గత 32 సంవత్సరాలుగా చదువు ఒక్కటే కాకుండా వాల్యూ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టామని పాఠశాల ప్రిన్సిపల్ ఆవుల పద్మ అన్నారు. కేర్ మోడల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలిపారు. చదువుతో పాటుగా సంస్కృతి సాంప్రదాయాలు అందిపుచ్చే విధంగా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, స్కిట్స్, వెస్ట్రన్ ఫోక్ డాన్సులతోటి అలరించారు. I'm very thankful to the Kodandaram Reddy Garu for coming to our Tejotsav 32nd Annual Day celebrations. Here we focus not only studies, but we focus on a value education. We make the children successful, responsible citizens. So even parents also cooperating a lot, and the teachers support, my family support is all there for running the school successfully. Our old students, they are settled in a very well job. Some of the old students are doing the PG and the doctors, and they are working in a good MNC offices. I am very proud to say that they are settled in a good position, and I am thank everyone for making this Tejotsav program successful, colorful, spectacular one. Thank you. మన దగ్గర ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ విద్యా వ్యవస్థలో ఒక చాలా చెడ్డ సంప్రదాయం ఒకటి ఏర్పడిపోయింది. విద్యార్థులను కేవలం ఒక మార్కులతో కొలవటం అనేది ఇందులో ముఖ్య అంశం. ప్రతి విద్యార్థిని మార్కులను బట్టి అంచనా వేయటం, దానివల్ల పిల్లల మీద అందరు మార్కులు సాధించలేరు, కొందరు మార్కులు రావు. కానీ ఆ పిల్లలు కూడా చదువులో వాళ్ళు కూడా రాణిస్తూ ఉంటారు. అదేవిధంగా చదువుతో పాటు కొంతమంది విద్యార్థులు ఆటల్లో, కొందరు పాటల్లో, కొందరు వాళ్ళు ఇతర కోకరికులర్ యాక్టివిటీస్లో రాయటంలో కానీ, విషయాలను వ్యక్తీకరించడంలో కానీ వాళ్ళకు మంచి నైపుణ్యం ఉంది. ఇట్లా పిల్లలను వాళ్ళకు మనిషి జీవితమే అనేక అంశాలు ఉంటాయి. జీవితంలో మనిషి ఎప్పుడు కూడా ఒక్కదాంతో సంతృప్తి చెందడు, అన్ని రంగాల్లో కూడా రాణించే ప్రయత్నమే చేస్తూ ఉంటాడు. తనకు నచ్చిన పని మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటాడు. అట్లా ప్రతి విద్యార్థి కూడా అన్ని రంగాల్లో ఎదగటానికి అవకాశం ఇవ్వటం ఇవాళ అవసరం. ప్లాటో లాంటి తత్వవేత్తలందరూ కూడా సమగ్రంగా అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలని చెప్తూ ఉంటారు. ఆ ప్రయత్నం ఇవాళ ఆగిపోతున్నది. మార్కుల మీద బాగా దృష్టి పెట్టేసరికి అది పిల్లల వికాసానికి ఆటంకంగా మారిపోయింది. జీవితంలో సమస్యలు తలెత్తినప్పుడు, చిన్న చిన్న సవాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఆ స్థితి నుంచి బయటపడాలంటే వ్యక్తికి సమగ్ర వికాసం అనేది అవసరం. ఆ విధంగా పిల్లలను చదువు మీద దృష్టి పెట్టండి వద్దని ఎవరం కూడా చెప్పట్లేదు. కానీ చదువుతో పాటు ఇతర రంగాల్లో కూడా విద్యార్థి యొక్క వికాసం చాలా కీలకమవుతుంది. ఆ విద్యార్థి సమగ్ర అభివృద్ధి కోసం ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. దానికి ఒక వ్యవస్థ ఉండాలి, అమల్లో తీసుకురావాలి, లేకపోతే చాలా పెద్ద భారం అవుతుంది. వాస్తవానికి సమస్యల నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గము గవర్నమెంటే మంచి స్కూళ్ళు పెట్టాలి. రెసిడెన్షియల్ స్కూళ్ళు అవి జిల్లాలలో పెట్టిండ్రు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని కొన్ని స్కూళ్ళని ఏర్పాటు చేసింది, కేంద్రీయ విద్యాలయాలను కూడా ఏర్పాటు చేసింది. కానీ ఆ కేంద్రీయ విద్యాలయాల తరహా స్కూళ్ళు ఏవి కూడా హైదరాబాద్ లాంటి నగరాల్లో లేవు.
ఇవాళ తల్లిదండ్రులందరూ కూడా అట్లాంటి స్కూళ్ళకు పంపాలనే తాపత్రయం ఉంది. అందులో సీట్లు చాలట్లేదు. అవి విస్తృతంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కేంద్రీయ విద్యాలయాలన్నీ కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. వాటిని పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తూనే అదే స్థాయి కలిగిన అదే ప్రమాణాలతో విద్యను అందించగలిగేటువంటి స్కూళ్ళను రాష్ట్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేస్తే కొంత ప్రైవేట్ సంస్థల మీద ఈ ఫీజుల భారం కూడా అది తగ్గటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను గవర్నమెంట్కి విషయం మీద సూచన చేస్తూనే ఉన్నా. కేంద్రీయ విద్యాలయాలు పోలినటువంటి విద్యా సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలనీలలో బస్తీలలో ఏర్పాటు చేయాలి. చాలామందికి ఈ ఫీజులు కట్టలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాణ్యమైన విద్య పొందడానికి తోడ్పాటు అందించాలని కూడా కోరుతా ఉన్నా. తప్పనిసరిగా బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయంపై మరింత దృష్టి పెట్టి సాధించే ప్రయత్నం మనందరం కూడా కృషి చేసి సాధించే ప్రయత్నం చేయాలి.